హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు అక్షిత. నేను 7th క్లాస్ చదువుతున్నాను. కేసీ గారు చెప్పే మహాభారతాన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఈరోజు నాకున్న ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి వచ్చాను. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. నేను మీరు చెప్పే మహాభారతం విన్నాను. అందులో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలా మంచిదమ్మా. నా మొదటి ప్రశ్న కేసీ గారు, దుర్యోధనుడు కర్ణుడిని తన ప్రాణమిత్రుడుగా భావించాడు కదా. ఉద్యోగ పర్వం జరుగుతున్నంతసేపు శ్రీకృష్ణుడు కూడా కర్ణుడు భుజం మీద చెయ్యి వేసి నిన్నొక్కడిని చూసుకొని దుర్యోధనుడు యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు, నువ్వొక్కడివి దుర్యోధనుడు వైపు యుద్ధం చేయకపోయినా లేదా నీ అన్నైన ధర్మరాజు వైపు వచ్చేసినా ఈ యుద్ధం ఆగిపోతుంది కదా. ఈ యుద్ధం అనేది జరిగితే చాలా జన నష్టం జరుగుతుంది కదా. అసలే 18 అక్షోహిణి సైన్యం, వీళ్ళల్లో చాలా మంది చచ్చిపోతారు కదా. కాబట్టి నువ్వు దయచేసి దుర్యోధనుడి వైపు ఉండకపోతే ఈ యుద్ధాన్ని మనం ఆపవచ్చు అని శ్రీకృష్ణుడే కర్ణుడు అన్నాడని మీరు మాకు చెప్పారు. మరి దుర్యోధనుడు కర్ణుడిని చూసుకునే యుద్ధానికి ప్రిపేర్ అయితే మరి కర్ణుడు భీష్మాచార్యుల్ని మీరు చచ్చిన తర్వాతే నేను యుద్ధ రణంలోకి వస్తాను అని అనడం మరి దుర్యోధనుడు ఎలా తీసుకున్నాడు? మరి అది తప్పు కదా. అందులోనూ భీష్మాచార్యుల వారు 10వ రోజు చనిపోయారు. మరి ఫస్ట్ 10 రోజులు కర్ణుడు యుద్ధం చేయలేదు కదా. మరి అలాంటప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని చూసే యుద్ధానికి వస్తున్నాడు అని మనం ఎలా అనుకోగలం? రెండవ పాయింట్, అసలు కర్ణుడు నిజంగా దుర్యోధనుడి మిత్రుడైతే మరి మొదటి 10 రోజులు యుద్ధం చేయకపోవడం ఎలా దుర్యోధనుడిపై మిత్రుత్వం చాటుతుంది? మరి ఆ లెక్కన చూస్తే కర్ణుడు ఒక రకంగా దుర్యోధనుడిని మోసం చేసినట్టే కదా. అసలు దుర్యోధనుడు ఈ సిచ్యువేషన్ని ఎలా తీసుకోగలిగాడు? మరి కర్ణుడు రాను అంటే దుర్యోధనుడు ఫీల్ అవ్వలేదా? అసలు ఇందులో సూక్ష్మం ఏమిటో మాకు వివరించవలసినది. ప్రీణయామో వాసుదేవం. అక్షిత, నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చిన క్వశ్చన్. నీ వయసు చిన్నదైనా ఎంత, ఒక 13 సంవత్సరాలు ఉంటాయా నీకు? నీకు వచ్చిన క్వశ్చనేనా ఇది? 100% నీకు వచ్చిందేనా? మీ అమ్మగారు రాసుకొచ్చారా? మేమిద్దరం చేసాం. నువ్వు మీ అమ్మగారు ఇద్దరు కలిసి అనుకున్న క్వశ్చనా ఇది? ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్. సో ఇప్పుడు మీ దృష్టిలో ఏంటంటే దుర్యోధనుడు కర్ణుడు ప్రాణమిత్రులు. సో దుర్యోధనుడికి ఏం జరిగినా కర్ణుడు నిలబడాలి. అందులోనూ దుర్యోధనుడు లాంటి వ్యక్తి యుద్ధానికి దిగుతుంటే మరి ఫస్ట్ డే నుంచి కర్ణుడు నిలబడాలి కదా ఆయన వైపు. సో ఆయన నిలబడలేదు. ఓన్లీ భీష్మ పితామహులు చనిపోయిన తర్వాత, లేదా ఆయన భీష్మ పితామహులు అంపశయ్య మీద పడిపోయిన తర్వాత మాత్రమే కర్ణుడు 11వ రోజు నుంచి యుద్ధానికి వచ్చాడు. ఇది ఎలా స్వీకరించాలి? ఇదే కదా మీకున్న డౌట్. చాలా మంచి ప్రశ్న, నాకు చాలా ఇష్టమైన ప్రశ్న కూడా ఇది. ఇప్పుడు మనం 16వ అధ్యాయం భగవద్గీతలో దైవీ అసుర సంపద్ విభాగ యోగం అని చదువుతాం. దైవీ అసుర సంపద్ విభాగ యోగం అంటే ఏంటంటే దైవీ గుణములు ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, దైవీ గుణములు అంటే దేవతలు ప్లస్ మనుషుల్లో దైవ గుణాలు ఉన్నవాళ్ళు. ఆయన దైవాంశ సంభూతుడు అంటాం. ఆయన మంచివాడు, చాలా జ్ఞాని అంటే మనం ఏమంటాం? ఆయన దైవాంశ సంభూతుడు అండి అంటాం, అంతే కదా. సో అలాగా ఒక దైవీ గుణములు ఉన్న మనుషులు దేవతలలో ఎలాంటి గుణాలుంటాయి, ఒక అసురులుగా బ్రతుకుతున్న అసురులలో ఎలాంటి గుణాలుంటాయని శ్రీకృష్ణ పరమాత్మ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు ఆయన. సో మంచి వాళ్లకు ఎలాంటి గుణాలుంటాయి, చెడ్డవాళ్లకు ఎలాంటి గుణాలుంటాయి, ఇదనమాట సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడం కోసం. సో ప్రేక్షకులందరికీ కూడా నేను విన్నపించుకునేది, మీరు భగవద్గీతలో ఏ అధ్యాయం చదివినా చదవకపోయినా 16వ అధ్యాయాన్ని ఒకసారి చదివితే అసలు మీలో ఉన్న గుణాలేమిటి, అసురులలో ఎలాంటి గుణాలుంటాయో మీరందరూ తెలుసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది, కర్ణుడు అలా ఎందుకు అనవలసి వచ్చింది అనేది మనం సూక్ష్మంగా అర్థం చేసుకుందాం. సో దుర్యోధనుడు ఏమన్నాడు? నా వైపు భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, కృపాచార్యులు ఉన్నారు, అందరూ అతిరథ మహారథులందరూ నా వైపు ఉన్నారు. అందులోనూ నా వైపు 11 అక్షోహిణి సైన్యం ఉంది. పాండవుల వైపు మరి 7 అక్షోహిణి సైన్యం మాత్రమే ఉంది. అటువైపు పెద్దగా గొప్ప గొప్ప యుద్ధాలు చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమీ లేరు. పాండవుల వైపు ఉన్న అతి పెద్దవాళ్ళు ఎవరు అంటే దిగ్గజాలు, పోనీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరు అంటే, 1 కుంతిభోజుడు, కుంతిగారి తండ్రి. 2 వీళ్లకు పిల్లనిచ్చిన మామగారు, ఎవరు ఆయన? ద్రుపదుడు. ద్రుపదుడు కూతురే ద్రౌపది, ప్లస్ ద్రుపదుడు యొక్క కొడుకైన దృష్టద్యుమ్నుడు, శిఖండి. ఇట్లా అన్నీ చూసుకున్నా వాళ్ళేదో పెద్ద పెద్ద రాజ్యాలున్న వాళ్ళు కాదు,
పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన నైపుణ్యం ఉన్నది కాదు. తర్వాత విరాటరాజు కొడుకులు అందరూ చిన్న చిన్న ప్రొఫైల్స్, పెద్ద పెద్ద ప్రొఫైల్స్ కాదు. ఇటువైపు కౌరవుల వైపు చూస్తే అసలు పరశురాముణ్ణి ఓడించిన భీష్మాచార్యులు, అందరికీ విద్య నేర్పించిన ద్రోణాచార్యులు, ఎన్నో యుద్ధాలలో ఎక్స్పీరియన్స్ ఉన్న కృపాచార్యులు, ఇంకా ఎందరో హేమాహేమీలందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. ఒక భగదత్తుడు కావచ్చు, ఒక శకుని కావచ్చు, ఒక కర్ణుడు కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే శల్యుడు, ఇట్లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద యునో విలు నైపుణ్యం కానీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన స్ట్రాటజిస్టులంతా ఉన్నారు అక్కడ. ఇక్కడ దుర్యోధనుడికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే మనం ఏదో ఒక వీక్ టీంతో క్రికెట్ ఆడినట్లుగా ఫీల్ అయ్యాడు ఆయన. నువ్వు క్రికెట్ చూస్తావా అప్పుడప్పుడు? ఏ బంగ్లాదేశ్తోనో ఏ చిన్న చిన్న దేశాలతోనో క్రికెట్ ఆడితే ఖచ్చితంగా మన ఇండియా గెలుస్తుందిలే అని పెద్దగా మనం చూడం కదా అలాంటి మ్యాచ్లన్నీ. ఏ పాకిస్తాన్తోనో ఏ బ్రిటన్తోనో అలాంటి వాటితో జరిగితే చూస్తాం, అమ్మో ఎలా జరుగుతుందో అని ఒక ఉత్కంఠ ఉంటుంది కదా. అలా దుర్యోధనుడు ఫీలింగ్ కూడా ఏంటంటే మనం అన్ని రకాలుగా బాగా స్ట్రాంగ్ పీపుల్, ప్లస్ అదే కాకుండా మన సైన్యం కూడా చాలా పెద్దది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్. అప్పుడు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఆయన భీష్మాచార్యుల్ని చూసి మన వైపు ఎంతమంది అతిరథ మహారథులు ఉన్నారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు, అంటే మన వైపు బాగా మంచి బ్యాట్స్మెన్ ఎవరు, బాగా బౌలర్ ఎవరు, ఆల్రౌండర్ ఎవరు, మన వైపు ఎవరున్నారు అని ఒక విశ్లేషణ చేస్తున్నారు అక్కడ కూర్చొని యుద్ధం జరిగే ముందు. వాళ్ళ వైపు అతిరథ మహారథులు ఎవరున్నారు అని చెప్పి అడిగాడు. అడిగితే దానికి భీష్మాచార్యుల వారు పలానా వాళ్ళు మన వైపు అతిరథులు ఉన్నారు, పలానా వాళ్ళు మన దగ్గర మహారథులు ఉన్నారు అని కేటగరైజ్ చేసి చెప్పాడు అనమాట. ఆయన చెప్తున్నప్పుడు కర్ణుడు ప్రస్తావన వచ్చింది. కర్ణుడు ప్రస్తావన వస్తే కర్ణుణ్ణి భీష్మ పితామహుల వారు అసలు మహారథి కాదు, ఈయన రథి కాదు, ఈయన అర్థరథి అని చెప్పాడు. ముందు నుంచి ముసలాయనకి కర్ణుడి మీద కోపం అని కర్ణుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే చాలాసార్లు మనం మహాభారతం చదివినట్లయితే ఆదిపర్వం నుంచి అన్ని డిఫరెంట్ పార్ట్స్లో భీష్ముడు కర్ణుణ్ణి ఇష్టపడినట్లుగా ఎప్పుడూ లేదు. ఎందుకంటే భీష్ముడి దృష్టిలో కర్ణుడు ఒక అధముడు, భీష్ముడి దృష్టిలో కర్ణుడు ఎవరో బయటవాడు, ఒక బయటవాడొచ్చి అన్నదమ్ముల మధ్యన పుల్లలు పెడుతున్నాడు అనేటట్టుగా చూశాడు భీష్ముడు. ఎందుకంటే దుర్యోధనుడికి ఫ్రెండ్ మాత్రమే. అలాంటి ఫ్రెండ్కి ఏమి ఇచ్చాడు దుర్యోధనుడు? వెస్ట్ బెంగాల్ని రాజ్యంగా ఇచ్చాడు, అంగరాజ్యానికి. మరి సొంత బాబాయ్ పిల్లలకి ఏమి ఇచ్చాడు? బీడు భూములు, బంజరు భూములు ఇచ్చాడు, కాండవ ప్రస్థానాన్ని. ప్లస్ ఎప్పుడు దుర్యోధనుడు పక్కనే చేరి ఉంటాడు ఈ కర్ణుడు కూడా. తానా అంటే తందానా అంటాడు కర్ణుడిని. అలాంటిది భీష్ముడికి ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ దుర్యోధనుడు కర్ణుడు బయటవాడు, కర్ణుడు ఒక అధముడు, కర్ణుడు దేనికి పనికిరాడు, అందులోనూ ఈ కర్ణుడు పెద్దగా చేసిన యుద్ధాలేమీ లేవు అని దుర్యోధనుడు రియలైజ్ అవుతాడేమో ఎప్పటికైనా. అప్పుడు కర్ణుణ్ణి వదిలేసి ఆయన కనీసం పాండవుల వైపున్న ధర్మరాజుని, భీముణ్ణి, అర్జునుడితో కలిస్తే కుటుంబ కలహాలు లేకుండా ఈ కుటుంబం అంతా 2 కుటుంబాలు లేకుండా ఒక్క కుటుంబంలా ఉంటుంది అని ఆశపడే ఒక పెద్ద మనసు ఉన్న వ్యక్తి భీష్మాచార్యులు. ఇంటికి పెద్ద కదా ఆయన, కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సామరస్యంగా మంచిగా ఉండాలి, కలిసి దీపావళులు, దసరాలు జరుపుకోవాలని అనుకోవటంలో తప్పేముంటుంది. కర్ణుడు ఎవడో బయటవాడు కదా. కానీ దుర్యోధనుడు మాత్రం ఎప్పటికెప్పుడు కర్ణుడిని నెత్తిమీదనే పెట్టుకున్నాడు. దేనికంటే కర్ణుడికున్న ఏకైక క్వాలిఫికేషన్ ఏంటంటే కర్ణుడికి అర్జునుడంటే చికాకు, అసహ్యం. ఆ మాట వస్తే ప్రొఫెషనల్ జెలసీ. కర్ణుడికి అర్జునుడంటే ఇష్టం లేదు. కేవలం కర్ణుడంటే జలసీ ఉంది, ఇష్టం లేదనే తీసుకొని వచ్చి వెస్ట్ బెంగాల్కి రాజుని చేశాడు, అంగరాజ్యానికి రాజుని చేశాడు. కరెక్టే కదా ఇప్పుడు ఇక్కడ వరకు పాయింట్. కానీ భీష్మాచార్యులు వారు ఉత్తగానే మనసులో కర్ణుడంటే ఇష్టం లేక అతన్ని అర్ధరథి అన్నారా, కర్ణుడు నిజంగా అర్ధరథియేనా అనే ఒక డౌట్ ప్రేక్షకులందరికీ రావచ్చు, నీకు కూడా రావచ్చు. సినిమా వాళ్ళందరూ కర్ణుడిని చాలా గొప్పగా చూపించారు కదండి, మరి భీష్ముడు అలా ఎందుకు అంటాడండి, ఆయన ఏదో పెద్ద ఆయన కుటుంబ కలహాలకు కర్ణుడు కారణమవుతున్నాడు కాబట్టి కర్ణుడిని అర్ధరథి అని అన్నాడా, లేదా అందులో వాస్తవం ఉందా? అంటే టీచర్ గారు తిట్టారు, నిజంగానే తప్పు చేస్తే స్టూడెంట్ని తిట్టారా, లేకపోతే ఊరికే టీచర్ మనసులో ఏదో పెట్టుకొని ఇప్పుడు తిట్టిందా అనే డౌట్ మీకు రావచ్చు, అవునా? భీష్ముడి యొక్క లాజిక్ ఏంటంటే
కుమార విద్యా ప్రదర్శనలో వచ్చాడు. నేను అర్జునుడి కంటే చాలా గొప్పవాడినని చూపించడానికి ప్రయత్నించి, ఆ జెలసీని ఎన్‌క్యాష్ చేసుకొని వీళ్ళ దగ్గర రాజ్యాన్ని కొట్టేశాడు. రాజ్యాన్ని కొట్టేసిన తర్వాత అతను జరాసంధుడిని ఒకసారి ఓడించాడు. దుర్యోధనుడు యొక్క స్వయంవరం అప్పుడు. దుర్యోధనుడు స్వయంవరం కాదది. ఆ ఉత్కల రాజు యొక్క స్వయంవరం. భానుమతి స్వయంవరానికి వెళ్ళి, దుర్యోధనుడు భార్య అనమాట. వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని అమాంతంగా ఎత్తుకొచ్చేస్తే దుర్యోధనుడు, అక్కడ ఉన్న రాజులందరితో యుద్ధం చేసిందే గాక వచ్చిన జరాసంధుడిని నిగ్రహించగలిగాడు. అంటే జరాసంధుడికి ఒక మంచి పోటీ ఇవ్వగలిగాడు. అందుకనే జరాసంధుడు కూడా బాగా మెచ్చుకొని ఒక సిటీని ఇచ్చేశాడు కర్ణుడికి. ఇప్పుడు ఒక మార్క్ వేసుకున్నాడు దుర్యోధనుడు మనసులో. కర్ణుడు, ఓహో! కర్ణుడు ఈజ్ ఎ క్యాపబుల్ పర్సన్. వీడిని మనం వెస్ట్ బెంగాల్‌కి చేసినందుకు గాను ఒక అమ్మాయితో మనకు పెళ్ళయ్యేలాగా మన మిత్రుడు మనకు హెల్ప్ చేశాడు. దుర్యోధనుడేమి గెలుచుకోలే ఆ అమ్మాయిని స్వయంవరంలో. లేపుకెళ్ళిపోయాడనమాట. రాక్షస వివాహాలు కూడా కాదు. ఇదొక రకమైన వేధింపు వివాహం ఇది. ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ అమ్మాయి ఎవరో ఒకళ్ళను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోతే కర్ణుడు వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేశాడు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తాడు కర్ణుడు. అది ధర్మమా అధర్మమా అని చూడడు. కేవలం తన స్నేహితుడికి మేలు చేయటానికి, తన స్నేహితుడికి ఏదో ఒక స్నేహితుడి దగ్గర మార్కులు వేసుకోవటానికి, స్నేహితుడిని ఇంప్రెస్ చేయడానికి బ్రతుకుతుంటాడు కర్ణుడు. అది ఒక్కటే కర్ణుడు చేసిన అతిపెద్ద యుద్ధం జరాసంధుడిని నిగ్రహించడం. దాని తర్వాత చూసుకుంటే, అలాంటిది కర్ణుడేం చేశాడు, దుర్యోధనుడికొచ్చి నువ్వు రాజువి, నువ్వు రారాజువి, నీ వైభవం పాండవులకు తెలియాలంటే మనం ఘోషాయాత్రకు వెళదాం, అక్కడికి వెళ్ళి మన వైభోగం అంతా చూపిద్దాం, చూపిస్తే వాళ్ళందరూ అరణ్యాల్లో ఉన్నారు, మనం మొత్తం మంది మార్బలంతో వెళ్ళి వాళ్ళ ముందు డ్యాన్సులు వేసుకుంటూ, వాళ్ళ ముందు పార్టీ చేసుకుంటూ, మొత్తం మనం ఎంజాయ్ చేస్తే మనకు ఉన్న ఐశ్వర్యం వాళ్లకు లేదు అని కుళ్ళి కుళ్ళి పాండవులు చస్తారు అనే అడ్వైజ్ ఇచ్చాడా కర్ణుడు. వీళ్ళందరూ ఘోషయాత్రకు వెళ్ళారు. ఇక ఆ ఘోషయాత్ర రోజు నేను మొత్తం చెప్పాను జరిగిందంతా. అక్కడ కర్ణుడు ఆ గంధర్వుడితో యుద్ధం చెయ్యలేక ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత దుర్యోధనుడితో మాట్లాడటం అవన్నీ జరిగాయి. అదంతా మీకు ఆ రోజు నేను ఘోషయాత్ర అనే ఎపిసోడ్లో ఇదంతా చెప్పాను. సో అక్కడ కర్ణుడు దుర్యోధనుడిని కాపాడలేకపోయాడు. దాని తర్వాత కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరూ కలిసి ఉద్యానవనాల్లో తిరుగుతుంటే భీష్మాచార్యుల వారు ఎదురుపడ్డారు. ఎదురుపడి ఏం చెప్పారు, వీడు మననే కదరా నిన్ను వదిలేసి వచ్చాడు, నువ్వు ట్రబుల్లో ఉంటే ఇంకా సిగ్గు లేకుండా వీడితోనే తిరుగుతున్నావురా అన్నాడు. అంతే కదా. అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు, మీరిద్దరూ కలిసి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి ఏదో క్రికెట్ ఆడి అది ఇది పగలగొడతారు బాల్ తగిలి. నువ్వు అక్కడ ఉండిపోతావు, నీ ఫ్రెండ్ పారిపోతాడు, నిన్ను పట్టుకొని కొడతారు. ఫ్రెండ్ అయితే వచ్చి పక్కన నిలబడాలి కదా, మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడితే బంతి పడి మీ బాల్ పడి మీ గ్లాస్ అది ఇరిగింది అని చెప్పాలి కదా, అప్పుడే కదా నీకు ఫ్రెండ్. అవునా, నీకు సపోర్ట్ చేయాలి కదా, పక్కన నిలబడాలి కదా. కానీ వాడు పారిపోయాడు. అప్పుడు మీ అమ్మ ఏమంటుంది, ఆ పనికిమాలినోడితో క్రికెట్ అది ఆడద్దు, ఆ పనికిమాలినోడితో తిరగద్దు అని చెప్తుందా మీ అమ్మ? అలాగే భీష్ముడు కూడా అడిగాడు. కానీ దుర్యోధనుడికి ఏంటంటే, ఆయన చనిపోదాం ప్రాయోపవేశం చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అని అనుకున్నప్పుడు కింద లోకాలకు తీసుకెళ్లారు శుక్రాచార్యుల వారు. అక్కడ కింద లోకంలో ఉన్న రాక్షసుల్లో ఒకళ్ళు చెప్పారు ఏమిటంటే, మేము నరకాసురుడు యొక్క అంశని కర్ణుల్లో ప్రవేశపెట్టాం. నరకాసురుడు చాలా పెద్ద అసురుడు. ఎవడితో, జరాసంధుడితో పోల్చొచ్చు. జరాసంధుడు నరకాసురుడు ఇద్దరు ఫ్రెండ్స్. నరకాసురుడు జరాసంధుడు ఇద్దరు కలిసి కృష్ణుడినే చంపేద్దామని ఎన్నో స్కెచ్లు వేసిన వాళ్ళు. అలాంటిది జరాసంధుడి యొక్క అంశ కర్ణుడిలో ఉంది అనే ఒకే ఒక స్వార్థంతో ఆ కర్ణుడిని మళ్ళీ ఎంటర్టైన్ చేయటం మొదలుపెట్టాడు దుర్యోధనుడు. దీని తర్వాత మళ్ళీ విరాట పర్వంలో, అంటే వాళ్ళ అజ్ఞాతవాసం అంతా అయిపోయిన ఆఖరిలో ఆ విరాట పర్వం లాస్ట్లో జరిగిన యుద్ధంలో మళ్ళీ కర్ణుడు వెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళింది కదా, మొత్తం భీష్ముడు, ద్రోణాచార్యుల వారు, దుర్యోధనుడు, మొత్తం కౌరవులంతా వెళ్ళారుగా యుద్ధం చేయటానికి అర్జునుడితో విరాట పర్వంలో జరిగే యుద్ధంలో, ఉత్తర గోగ్రహణంలో. అప్పుడు కర్ణుడు కూడా వెళ్ళాడు. అర్జునుడిని ఏమన్నా నిగ్రహించగలిగాడా? అర్జునుడిని ఏమన్నా కొట్టగలిగాడా? కొట్టలేకపోగా అర్జునుడు కర్ణుడి యొక్క ఇద్దరు తమ్ముళ్ళని చంపేశాడు. తమ్ముళ్ళని చంపేస్తే కూడా కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు. అవునా?
తెలుసా ఈ ఘటన చెప్పాను కదా నేను. మరి ఒకసారి ఘోషాయాత్రలోనూ కాపాడలేకపోయాడు. వాడి సొంత తమ్ముళ్ళనే కర్ణుడు కాపాడుకోలేకపోయాడు. మరి అలాంటి కర్ణుడిని మహారథనో రతి అనో ఎలా అంటారు? అందుకనే భీష్ముడు ఏమన్నాడంటే అసలు ఏ రతి కక్షలోనే వేయకూడదు. అంటే ఫాస్ట్ బౌలరు కాదు, ఫాస్ట్ బ్యాట్స్మెన్ కాదు, ఆల్రౌండర్ అంతకంటే కాదు. ఏదో ఒక 4థో 5థో 6థో వచ్చే ఒక యావరేజ్ బ్యాట్స్మెన్ అర్థం అవటం కోసం. అలాగ భీష్ముడు ఏమన్నాడు, అసలు వీడు రతి కాదు, మహారథి అంతకంటే కాదు, వీడు కేవలం అర్థరథి. ఇది నా లాజిక్ అని చెప్పాడు భీష్ముడు. నిజమే కదా ఆయన చెప్పింది. నువ్వు ఎప్పుడు కాపాడావు దుర్యోధనుడిని సరిగ్గా? నీ సొంత తమ్ముళ్ళనే కాపాడుకోలేకపోయావు నువ్వు. ఇమీడియట్లీ కర్ణుడికి ట్రిగర్ అయింది. నువ్వు ఎవరెవరినో రతులన్నావు, ఎవరెవరినో మహారథులన్నావు, వాళ్ళ వైపు పాండవుల వైపు ఉన్నోళ్ళని పోల్చావు, మన వైపు ఉన్నోళ్ళని పోల్చావు. నన్ను మాత్రం కేవలం అర్ధరథి అని తీసి పడేస్తావా ముసలోడా? నీకు ముందు నుంచి నేనంటే పడదు, అంతేనా అని భీష్ముణ్ణి నేను కాదు అర్ధరథిని, నువ్వే అర్ధరథి అన్నాడు. ఇక భీష్ముడు ఎవరయ్యా అంటే పరశురాముడు లాంటి వాడితో 7 రోజులు యుద్ధం చేసి పరశురాముడినే ఓడించగలిగినంత గొప్పవాడు భీష్ముడు. దాని తర్వాత ద్రోణాచార్యులు వారు వీళ్ళ క్లాస్ టీచర్ లేసి, నాయనా కర్ణ ఇదేదో జోక్ కాదు, భీష్ముడేమి నిన్ను ఉత్తుత్తగా నిన్ను అర్ధరథి అని ఏమి అనలేదు, నువ్వంటే పడక కాదు భీష్ముడికి. ఆయన ఎప్పుడు కూడా ఒక యుద్ధం ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు పర్సనల్గా ఉన్న విషయాలు తీసుకురాడు. నీకు ఆయనకి పడకపోయినా నీలో టాలెంట్ ఉంటే టాలెంట్ని గుర్తిస్తాడు, అంతే కదా. మనం ఇప్పుడు క్రికెట్ వెళ్ళాం, సో మన ఇద్దరికి పడకపోయినా నువ్వు మంచి బ్యాట్స్మెన్ అయితే నేను ముందు దింపాలి, అంతే కదా. అలాగా భీష్ముడు ఇది జోకు కాదు, ఇది వార్ స్ట్రాటజీ. యుద్ధానికి వెళ్ళే ముందు మాట్లాడుతున్నావు కాబట్టి మనసులో ఏదో పెట్టుకొని నిన్న కిందకు తొక్కేద్దామని అనుకునే వ్యక్తి కాదు భీష్ముడు. నువ్వు నిజంగా అర్థరథివి నాయన, నీకు క్లాస్ చెప్పినోండి నేను, నీ పేపర్ కరెక్ట్ చేసినోండి నేను, నాకు తెలుసు కదా నీ టాలెంట్ ఏంటో అని అక్కడ లాజిక్స్ చెప్పాడు. నువ్వు నీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే నువ్వు అవతల వైపు ఉన్న వ్యక్తి యొక్క టాలెంట్ని పూర్తిగా గుర్తించవు. వాడంతా నేను వాడిని కొట్టేస్తానని ఒక ఆరంభ శూరత్వంలాగా వెళ్ళిపోతావు, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ పర్సన్వి. 2, నువ్వు అటాక్ చేసేటప్పుడు సరిగ్గా స్ట్రాటజీ ఉండదు నీ దగ్గర. ఎత్తుకు పై ఎత్తేసి అటాక్ చేయాలి. బౌలర్ ఎలా వేస్తున్నాడు ఇప్పుడు అని తెలుసుకొని మనం ఆడాలి క్రికెట్. అలా కాదు, నేను నా పరంగానే ఆడతాను, బాల్ ఎలాగన్నా అయిని అని అనుకునే ఒక రకం ఓవర్ కాన్ఫిడెన్సు. వ్యూహం లోపలికి వెళ్ళినప్పుడు కూడా వెనక ముందు ఎవరున్నారో చూసుకోకుండా భేదించి వెళ్ళిపోతావు. అలా కొన్ని కేటగిరీస్లో చెప్పాడు. ఎందుకు, నేను నీ స్కూల్ టీచర్ని నాయన, నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని నేనే కదా, నాకు తెలుసు. కర్ణుడికి ఇంకా ట్రిగర్ అయింది. ఇందాకేదో ఊరికే అన్నాళ్లే ముసలాయన కేవలం అర్ధరథి అని ఆయన మనసులో ఏదో పెట్టుకొని తిట్టాడనే అనుకున్నాడు. ఇప్పుడు గురువు లేచి నువ్వు నిజంగా అర్ధరథివి ఎలాగో లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాడు. అంతే, ఇంకా ఆయన పరువు పోయినట్టయింది అందరి ముందు. యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు మ్యాచ్ ముందు వచ్చి, హే నువ్వు సరిగ్గా బ్యాటింగ్ ఆడవు, నువ్వు నేను అందుకనే నీకు ఫస్ట్ దింపాను, నిన్నే 5థో 6థో పంపిస్తామని అంటే బాధ కలుగుద్ది కదా. కానీ ఆ ఆటగాడికి కూడా కొంచెం ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఏమిటంటే కరెక్టే, నేను సరిగ్గా ఆడను, నాలో ఇవి లోటుపాట్లు అని తెలుసుకోగలగాలి ఆయన. కానీ అలా తెలుసుకోకుండా మన వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను మహారథినే అని అన్నాడు. అప్పుడు భీష్ముడు లేచి, ఎందుకయ్యా మనుషుల్ని మోసం చేస్తావు, నిన్ను నువ్వెందుకు మోసం చేసుకుంటావు చెప్పు, నువ్వు నిజంగా అంత గొప్పవాడివైతే ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా అర్జునుడిని ఓడించావా? నువ్వు ఎవరి చేతులైతే ఓడిపోయావో ఘోషాయాత్రలో గంధర్వుల చేతిలో, వాళ్ళని అర్జునుడు భీముడు కలిసి ఓడించారు, అవునా? వాళ్ళ ప్రతాపం ఎక్కడ, నీ ప్రతాపం ఎక్కడ? ప్లస్ ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒకడే మనల్ని ఇంతమందిని ఓడించాడు. కనీసం నీకు మనస్సాక్షి అనేది ఉండాలి కదా కర్ణ. నేను చెయ్యలేకపోతే నేను చెయ్యలేను అని చెప్పాలి కదా నువ్వు. ఎందుకు అనవసరంగా నా మనవణ్ణి దుర్యోధనుడిని మోసం చేస్తావు అని లేచి మాట్లాడాడు. అంతే, ఇక కర్ణుడికి ఎక్కడ లేని అహంకారం అడ్డొచ్చి, ముసలోడా నువ్వు చస్తే తప్ప నేను యుద్ధంలోకి రాను అన్నాడు.
కరెక్టేనా? అసలు ఫస్ట్ నిజమైన స్నేహితుడు కర్ణుడు అయితే, సరే తాతగారు మీరు చెప్పింది రైటే. నేను ఒక్కనాటికి అర్జునుడిని ఓడించలేదు. నేను ఓడించలేను కూడా. నాకు వచ్చింది నేను చేస్తాను. నేను ట్రై చేస్తాను. అర్జునుడిని ఓడించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఒప్పుకుంటే ఈ బాధలన్నీ రావు కదా! సో, అసురులు ఎలా ఉంటారంటే, వాళ్ళ వీక్‌నెస్ ఇది అని వాళ్ళని ఎత్తి చూపించామనుకో, నీ తప్పు ఇది అని, వాళ్ళు అమ్మో అని లోపలికి వెళ్ళి నిజంగా ఇది నా తప్పా అని ఆత్మవిమర్శన చేసుకోరు. ఇమీడియట్‌లీ నిన్నే ఉల్టా క్రిటిసైజ్ చేసి నిన్నే తిడతారు. నువ్వే వేస్ట్ ఫెలో అంటారు. అసలు ఫస్ట్ దుర్యోధనుడి లైఫ్‌లో కురుక్షేత్ర యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. తన స్నేహితుడు గెలవాలి ఆ కురుక్షేత్ర యుద్ధంలో. దానికి ఎంత దూరమైనా వెళ్ళాలి కర్ణుడు. కానీ జస్ట్ ఆయన్ని అర్ధరథి అన్నారన్న ఒక్క మాటను పెట్టుకొని నేను యుద్ధానికి రాను పొమ్మన్నాడు. అక్కడ కాంపిటీషన్ స్పిరిట్ ఉన్నవాడైతే ఏం చేయాలి? సర్లేండి మాటలదే ఉంది, మీరేమని అంటారు, రేపొద్దున నేను యుద్ధంలో చూపిస్తాను, నేను అర్ధరథినో రథినో మహారథినో అని అనొచ్చు కదా కర్ణుడు. నిజంగా అంత ప్రేమ గారిపోతుంటే దుర్యోధనుడి మీద అనలేదు. ఇది కర్ణుడి వైపు నుంచి ఉన్న స్టోరీ. అంటే కర్ణుడికి అహంభావన అడ్డొచ్చి ఆయన తన స్నేహితుడు వైపు యుద్ధం చేసి గెలిపిద్దామనే ఒక కాన్ఫిడెన్సు, ఒక కాంపిటేటివ్ స్పిరిటు లేకుండా కేవలం నన్ను అన్నారు నేను ఫీల్ అయ్యాను అని చెప్పి భీష్ముడు చస్తే తప్ప నేను యుద్ధంలోకి రాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది కర్ణుడు. వీళ్ళ మిత్రత్వం ఎలా ఉంటుందో చూడండి. కనీసం దుర్యోధనుడు ఏమనాలి? దుర్యోధనుడు నిజంగా కర్ణుణ్ణి చూసుకునే యుద్ధానికి రెడీ అయితే, అది నిజమైతే అప్పుడు ఏమనాలి? ఊరుకో తాత, నువ్వు ఓల్డేజ్ మ్యాన్వి, నువ్వు రిటైర్ అయిపోయావు, నువ్వు సీనియర్ సిటిజన్షిప్వి, నువ్వు రాజ్యంలో కూర్చో, నువ్వు యుద్ధానికి వచ్చి పెద్దగా చేసేదేం లేదు, నేను నా స్నేహితుడైన కర్ణుడు ఇద్దరు వెళ్ళి యుద్ధం చేసి పెడతామని అనాలి కదా. అవునా కదా? ఆ కాన్ఫిడెన్స్ తన స్నేహితుడి మీద ఉంటే, చీచి మీరందరూ కలిసి నా స్నేహితుడిని అనవసరంగా హర్ట్ చేశారు, నా స్నేహితుడు మహారథి కాబట్టి మీరేమీ మాట్లాడొద్దు, మీరు యుద్ధానికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు తాతగారు, నేను మాత్రం కర్ణుడిని తీసుకొని వెళతానని లేచి మాట్లాడాలా? దుర్యోధనుడు కూడా ఆ మాట మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదో తెలుసా మీకు దుర్యోధనుడు? వీడేమో కర్ణుడేమో ఎక్కడ లేని అహంభావన ఎక్కువయ్యి నేను రానన్నాడు. దుర్యోధనుడిది ఇంకా వీడికంటే నీచమైన క్యారెక్టర్. ఏంటంటే, నిజమే కదా, వీడు నన్ను ఘోషయాత్రలో కాపాడలేదు, ఉత్తర గోగ్రహణంలలో వాడు గెలిచిపెట్టలేదు. సో కర్ణుడు ఉంటే గెలుపు వస్తుందో రాదో, కర్ణుడిని తీసుకువెళితే నిజంగా యుద్ధం చేసి నన్ను గెలిపిస్తాడో గెలిపించడో. ఆ మాటికి వస్తే మన తాతగారు ఓల్డేజ్ మ్యాన్ అయినా, మన తాతగారికి వయసు అయిపోయినా, పరశురాముడు లాంటి వాడి దగ్గర ఆయుధాలు సంపాదించడమే కాదు, అస్త్రశస్త్రాలు నేర్చుకోవటమే కాదు, భీష్ముడు పరశురాముణ్ణే ఓడించగలిగే అంత పరాక్రమవంతుడు భీష్ముడు. సో అలాంటిది నేను భీష్ముడిని నమ్ముకుంటే ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాను. కర్ణుణ్ణి ఆల్రెడీ 2 సార్లు నమ్ముకుంటే మనం గెలవలేదు కదా. అర్థమైందా? ఇది దుర్మార్గులు ఇద్దరు స్నేహం చేస్తే నీ దగ్గర ఏదో ఆశించి వాడు స్నేహం చేస్తాడు, వాడి దగ్గర ఏదో ఆశించి నువ్వు స్నేహం చేస్తావు తప్ప ఆ స్నేహంలో ఎట్లాంటి ప్యూరిటీ ఉండదు. కర్ణ దుర్యోధనుల స్నేహం ఎలాంటిదంటే కలియుగంలో మ్యూచువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఫ్రెండ్షిప్స్ అంటాం. ఒకళ్ళని ఒకళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే ఫ్రెండ్షిప్లు అవి. అవేమి ప్యూర్ ఫ్రెండ్షిప్లు కాదు. కృష్ణుడు కుచేలుడు లాంటి ఫ్రెండ్షిప్లు కావు అవన్నీ. అంతేనా? కుచేలుడికి ఏమీ లేకపోయినా కృష్ణుడు ఆదరించి ఆయన కాళ్ళు గడిగి ఆయనకి ఎక్కడ లేని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నారని. సో ఎప్పుడన్నా ఫ్రెండ్షిప్ అని మనం ఆలోచిస్తే శాస్త్రాల్లో గుర్తుకు రావాల్సింది కుచేలుడు కృష్ణుడు లాంటి ఫ్రెండ్షిప్లు రావాలి. కర్ణ దుర్యోధనుల ఫ్రెండ్షిప్ ఓన్లీ సినిమా వాళ్ళే చూపిస్తారనమాట. పనికి మాలిన ఫ్రెండ్షిప్ ఇది. అంత ఫ్రెండ్ అని అనుకుంటే మరి అక్కడ లేచి డిఫెండ్ చేయాలి కదా భీష్ముడిని. ఆ మాటికొస్తే దుర్యోధనుడు లేచి భీష్ముడిని అనాలి, నువ్వేం రావాల్సిన అవసరం లేదులే, నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో, నేను కర్ణుడు వెళ్తాం అనాలి. కానీ దుర్యోధనుడు ఏం ఆలోచించాడు? కర్ణుడిని నమ్ముకుంటే యుద్ధం గెలుస్తామో లేదో, ఫస్ట్ ఈ భీష్ముడిని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం యుద్ధంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ భీష్ముడు వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ దెన్ కర్ణుడు. సో ఈ ఒక్క ఘటనలోనే మీకు అర్థమవుతుంది, దుర్యోధనుడేమి కర్ణుడిని చూసి యుద్ధానికి ప్రిపేర్ అవ్వాల. వాడు జనాలను నమ్మించాడు అలాగా, నా వైపు కర్ణుడున్నాడు, నా వైపు కర్ణుడున్నాడు అని నమ్మించాడు తప్ప
వాడు ఎన్నడూ ఈ యుద్ధానికి కర్ణుణ్ణి చూసి ప్రిపేర్ అవ్వలేదు. వాడి మనసులో ఎప్పటికప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యులు లాంటి హేమాహేమీలు నా పక్కన ఉండగా నేను ఖచ్చితంగా ఈ యుద్ధం గెలుస్తాననే కాన్ఫిడెన్స్. అర్థమైందా? వాళ్ళది నిజమైన ఫ్రెండ్షిప్పేనా? కాదు, ఎందుకు కాదు? ఒకరి దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నారు కాబట్టి. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఆశిస్తున్నారు కాబట్టి అది ప్యూర్ ఫ్రెండ్షిప్ కాదు. పోనీ భీష్ముడు పడిపోయాడు కదా 10వ రోజు. పడిపోయినమ్మటనే ఏం చేయాలి దుర్యోధనుడు? కర్ణుడిని తీసుకొని వచ్చి నువ్వే సేనాధిపతి, నువ్వే అవ్వాలి అని చెప్పి తీసుకొని వచ్చి పెట్టాలి కదా. కానీ కర్ణుడిని పెట్టలా, మళ్ళీ ద్రోణాచార్యుడిని పెట్టాడు. ఏంటంటే భీష్ముడా కర్ణుడా అంటే దుర్యోధనుడు భీష్ముడిని సెలెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ద్రోణాచార్యుడా కర్ణుడా అంటే తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ప్రాక్టికల్ పర్సన్. దుర్యోధనుడు ఏంటంటే పక్కా ప్రొఫెషనల్, పక్కా ప్రాక్టికల్ పర్సన్ అన్నమాట. కానీ అలా ప్రొఫెషనల్ ప్రాక్టికల్గా ఉండే వాళ్ళ దగ్గర ధర్మం లేకపోతే విజయం వాళ్ళని వరించదు. అర్జునుడు ఎమోషనల్ పర్సన్ అయినా ఆయన చాలా ధార్మికుడు కాబట్టి ఆయన గెలుస్తుంటాడు. సో వీళ్ళందుకనే అసురులు అన్నమాట. ఒకళ్ళని ఒకళ్ళు వాడుకోవటానికి ఒకళ్ళతో ఉన్నారు తప్ప వాళ్ళ స్నేహంలో ఎలాంటి నిజమూ లేదు. వాళ్ళు బయట ఆ స్నేహాన్ని చూపించే దాంట్లో కూడా ఎలాంటి వాస్తవము ఉండదు. అర్థమైందమ్మా నీకు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నా రెండవ ప్రశ్న కేసీ గారు, భీముడి బాల్యంలో భీముడి మీద విషప్రయోగాలు జరిగాయి. అందులోనూ ఒకసారి ఆయనకి ఇష్టమైన వంటలన్నీ తినిపించి ఆయనను అక్కడ ఉన్న లతలతో తాళ్లతో కట్టేసి వాళ్ళు నీళ్ళల్లో పడేశారు. భీముడు నాగలోకానికి వెళ్ళాడు. మరి తిరిగి వచ్చిన తర్వాత తనను చంపడానికి ప్రయత్నించింది దుర్యోధనుడే అన్న సంగతి భీముడికి తెలుసా? తన అన్నైన ధర్మరాజుకి ఈ విషయం చెప్పాడా? చెప్పిన తర్వాత అసలు వాళ్ళు ఏం చేశారు? ఇలా మాటి మాటికి దుర్యోధనుడు చంపాలని ప్రయత్నిస్తుంటే కుంతి గాని ధర్మరాజు గాని అసలేం చేశారు? పిల్లల మధ్యలో ఇలాంటి ఒక విషయం జరిగితే పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళారా? అసలు ఏంటో, ఇందులోని మర్మం ఏమిటో, తత్వం ఏమిటో మాకు వివరించవలసినది. ఇది మంచి ప్రశ్న అమ్మా. చిన్నప్పటి నుంచి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, భీముడు చాలా బలశాలి. ఇది వ్యాసుడు మహాభారతం స్టార్టింగ్లో ఆదిపర్వంలో భీముడు పుట్టినప్పుడే చెప్పేస్తాడు. భీముణ్ణి ఒక గుడికి తీసుకువెళదామని కుంతి వెళుతుంటే ఒక పెద్ద పులి వెంబడిస్తే ఆమె భయంతో కొండ మీద నుంచి భీముడిని చేజారుస్తుంది. ఆ భయంతో పరిగెడుతున్న తల్లి సడన్గా పులి వెంటబడుతుందన్న ఒక భయంతో ట్రామాతో పిల్లడు చేజారిపోతాడు. చేజారిపోయినప్పుడు భీముడి యొక్క శరీరం చిన్న పిల్లడిగా, నెలల పిల్లడిగా ఉన్నప్పుడు భీముడి యొక్క శరీరం బండ మీద పడితే బండ క్రాక్ ఇచ్చిందన్న సంగతి నేను మీకు చెప్పాను, అవునా? సో వ్యాసుడు ఏం చెప్తున్నాడు, అతి చిన్నగా బాల్యంలో చిన్న పిల్లడిగా ఉన్నప్పటి నుంచి భీముడికి అంత శక్తి ఉంది. దీంతోనే ఏం జరిగింది, భీముడు చూడటానికి కొంచెం లావుగా అంటే ఇప్పుడు పిల్లలందరూ పెరుగుతున్నప్పుడు కొందరు బాగా హెల్దీ కిడ్స్ ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, అంతే కదా. అలా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు బండోడా అని ఎక్కిరిస్తారా? మీ ఫ్రెండ్స్ అలా ఎక్కిరిస్తారా? ఏ బండమ్మాయి అది ఇదని ఎక్కిరిస్తారా మీరంతా? అలాగే భీముడిని కూడా మాట్లాడితే వీళ్ళందరూ తిండిపోతోడు, బండోడు అని కౌరవుల పిల్లలందరూ ఎక్కిరించేవాళ్ళు. అలా వీళ్ళు ఎక్కిరిస్తున్నారని భీముడేమీ ఊరుకునేవాడు కాదు. భీముడు కూడా వాళ్లకు తగిన గుణపాఠాలు అవి నేర్పించేవాడు. అందరూ ఈతకెళ్తున్నప్పుడు కౌరవుల పిల్లలందరే బండోడొస్తున్నాడు అనేవాళ్ళు. దానికి చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, హర్ట్ అవుతారు కదా. హర్ట్ ఏం చేస్తారు, మట్టి తీసి ముఖం మీద వేయటం, షర్టు చింపేయటం చేస్తారా? ఇలాగా ఫీల్ అయితే చేస్తారు కదా చిన్నపిల్లలు. అలా భీముడు వెళ్ళి ఏం చేసేవాడు, వీళ్ళందరూ నీళ్లలో ఈదుతుంటే ఈ చేతి కింద ఓ 20 మందిని, ఈ చేతి కింద 20 మందిని పెట్టి గట్టిగా నొక్కి నీళ్లల్లో ముంచేసి కరెక్ట్గా ఊపిరి ఆడదు అనుకునేటప్పుడు పైకి లేపి, ఇంకెప్పుడన్నా నన్ను బండోడు అంటారా మీరంతా, ఇంకెప్పుడన్నా నన్ను ఎక్కిరిస్తారా మీరంతా అని చెప్పి భీముడు అలా బిహేవ్ చేసేవాడు. సో చిన్నపిల్లల మధ్య ఇలాంటివి ఏమైనా జరిగితే అవి మనం సీరియస్గా తీసుకోకూడదు, ఎందుకంటే అవన్నీ కామన్ చిన్నప్పుడు. సరే, వీళ్ళందరూ కలిసి తోటలకు వెళ్ళేవాళ్ళు. తోటలకు వెళ్తే భీముడు చూసి బాబా మామిడికాయలు చాలా బాగున్నాయి అని చెప్పి ఎక్కుదామని ప్రయత్నించేవాడు. పాపం ఆయన లావుగుండేవాడు కదా,
మేబీ ఆ చెట్టు ఎక్కలేకపోయాడేమో. సో అప్పుడు ఏం చేసేవాళ్ళు కౌరవులంతా వచ్చి, భీమా నువ్వు చాలా బలవంతుడు కదా, మేము మీ మీదకెక్కి మీ భుజాల మీదకెక్కి మామిడికాయలు కోసుకుంటాం, లేదా నీ భుజాల మీదకెక్కి అక్కడి నుంచి చెట్టెక్కి మేము పైకెళ్ళి మామిడికాయలు తుంపి నీకు ఇస్తాము అనేవాళ్ళు. భీముడు కూడా సరే అనేవాడు. సో అలాగే వాళ్ళని ఎత్తుకునేవాడు. వాళ్ళని ఇలా చేయి పెట్టగానే ఆయన చేతి మీదకెక్కి ఆయన భుజం మీదకెక్కి తర్వాత ఆ చెట్టెక్కి ఆ కౌరవుల పిల్లలు ఒక 10-20 మంది చెట్ల మీదకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ హ్యాపీగా కొమ్మల మీద కూర్చొని మామిడికాయని తీసుకొని అక్కడే తినటం మొదలుపెట్టేవాళ్ళు. భీముడేమో గాలిలో చూసేవాడు. అదేమిట్రా నా మీద ఎక్కెళ్ళారు, మీరందరేమో పైన కూర్చొని మామిడికాయలు తింటున్నారు, మరి నాకు మామిడికాయలు ఇవ్వరేంట్రా అనేవాడు. హే ఎప్పుడు తిండే నీకు బండోడా, కిందుండు మేము వచ్చిన తర్వాత మేము తిని కిందకు వచ్చినప్పుడు ఇస్తానులే అనేవాడు. కొందరు అక్కడి నుంచి బండోడా బండోడా అని ఎక్కిరించేవాళ్ళు. భీముడికి మండేది. వెళ్ళి చెట్టు యొక్క మొదల్ని పట్టుకొని ఒకసారిగా షేక్ చేసేవాడు. సో పైనున్న పిల్లలు మామిడికాయలు అన్నీ కింద పడేవి. కింద పడగానే వాళ్ళందరూ అమ్మా మా ఊసాలు కదిలాయి, అమ్మో మా కాలు ఇరిగింది, అమ్మో మా చెయ్యి ఇరిగింది అనేవాళ్ళు. అనగానే అక్కడ పడిపోయిన మామిడికాయలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకొని భీముడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో ఇలా భీముణ్ణి ఆట పట్టించటం అనేది కౌరవులు ప్రత్యేకించి చేసేవాళ్ళు. అలాగే వీళ్ళు ఆట పట్టిస్తున్నారు కదా అని భీముడేం వదిలేసేవాడు కాదు. అంటే ఇది ఒక చైన్ రియాక్షన్. ఫస్ట్ వీళ్ళు బండోడా అనేవాళ్ళు, భీముడు వెళ్ళి వాళ్ళని కొట్టేవాడు. భీముడు వచ్చి కొడుతున్నాడు కదా అని చెప్పి దుర్యోధనుడు ఇంకా జలసీ ఫీల్ అయ్యి ఇంకా వీళ్ళ చేత బండోడా బండోడా అని ఇచ్చేవాడు. దానికి మళ్ళీ భీముడు ఇంకొకటి చేసేవాడు, నీళ్ళల్లో ముంచడం. మళ్ళీ నీళ్ళల్లో ముంచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక కొన్ని రోజులు మానేసేవాళ్ళు. మళ్ళీ దుర్యోధనుడు మళ్ళీ భీముడిని ఏదో రకంగా మళ్ళీ ఏడిపించాలి అనే భావనతో మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. సో వాళ్ళ మధ్యన ఈ పాము ముంగీసలాగా వాళ్ళ మధ్యన జరుగుతూనే ఉంది. లేదా మీరు అనుకోవటం టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా, ఒక పిల్లి ఎలక ఫైట్ లాగా ఉండేది వాళ్ళ మధ్యన. కొంచెం పెద్ద ఒక 7, 8, 9 ఇయర్స్కి వచ్చిన తర్వాత దుర్యోధనుడు, వాడు క్రిమినల్ మైండెడ్ ఫెలో చిన్నప్పటి నుంచి కాబట్టి, ఇప్పుడు క్రిమినల్గా ఆలోచించి భీముడిని చంపేద్దామని అనుకునేవాడు. అనుకొని రకరకాల ప్రయత్నాలు చేసేవాడు. చేస్తే భీముడికి ఇది ఖచ్చితంగా దుర్యోధనుడే చేశాడని ప్రూఫ్ ఏమీ లేదు. చిన్నపిల్లలకి ఏం ప్రూఫ్ ఉంటుంది? ఎప్పుడన్నా మీరందరూ ఆడుకుంటున్నప్పుడు నెత్తి మీద గాయంతో వచ్చామనుకో, ఏమైందిరా అంటే క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు గాయం తగిలింది అంటాం. అంతేగాని వాడు పనిగట్టుకొని బాల్తో నన్ను కొట్టాడు అని అనుకో కదా, ఏదో బాల్ తగిలిందని అనుకుంటాం అంతే కదా. సో దుర్యోధనుడు అన్నీ ఇలా ఉంటాయి. వాళ్ళందరూ ఆటపాటలకు వెళ్ళారు, అక్కడ ఆటపాటలు అయిన తర్వాత కాసేపు ఈతలయ్యి కొడతారు కాబట్టి అక్కడ ముంచేశాడు. సో మొట్టమొదట భీముడి మీద జరుగుతున్నవన్నీ కూడా భీముడు కుంతికి చెప్తూనే ఉన్నాడు. కుంతి కూడా పెద్దగా ఇనీషియల్లీ చిన్నప్పుడు పట్టించుకోలే. అలా ఎందుకు చేస్తారులే, ఏదో ప్రమాదపుషాత్తు పడిపోయాడేమోలే భీముడు. కానీ ఎప్పుడైతే నాగుపాములతో కరిపిద్దామని అనుకున్నాడో దుర్యోధనుడు, అప్పుడు కుంతికి ధర్మరాజుకి ఇద్దరికీ అర్థమయ్యి వాళ్ళు విదురుడికి చెప్పారు, మా మీద ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. విదురుడు ఏమన్నాడు, అసలే తండ్రి లేని పిల్లలు రాజ్యంలోకి వచ్చారు, ఏ ప్రూఫు లేకుండా వెళ్ళి వాళ్ళని నిలదీస్తే ఏమంటారు, మెడబెట్టి గెంటేచ్చు కదా రాజ్యం నుంచి. అమ్మో యువరాజైన దుర్యోధనుడి మీద నువ్వు ఇలాంటి అభియోగం వేస్తున్నావా, ఇంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావా. అప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడు ఏమంటారు, పిల్లల మధ్యన ఏదో చిన్న చిన్నవి జరుగుతాయి కానీ నా కొడుకు నీ కొడుకుని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడా, అంత పెద్ద అభియోగం వేస్తావా నా కొడుకు మీద అని ఫీల్ అవుతుంది. అందుకని విదురుడు కూడా ఏమన్నాడంటే, ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ దొరికితే తప్ప, ఇది దుర్యోధనుడే చేస్తున్నాడని అంటే తప్ప మనం వెళ్ళి వాళ్ళని నిలదీయలేము. కాబట్టి ఎందుకైనా మంచిది నాయనలారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆ రోజు నుంచి కంటికి రెప్పలాగా విదురుడే కాపాడుకుంటూ వచ్చాడు. అందుకనే పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే ఆ యువరాజు పట్టాభిషేకం చేసి వాళ్ళని వారణావ్రతానికి లక్క ఇంటికి పంపించేస్తున్నప్పుడు కూడా ఆయననే తెలుసుకొని వాళ్ళని కాపాడాడు. సో ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పెద్ద కుటుంబంలో ఏదైనా ఒకటి ఇలాంటి తమ్ముళ్ళు అన్నల మధ్యన, అన్నదమ్ముల పిల్లల మధ్యన ఏదైనా జరిగితే తొందరగా పెద్దలు జోక్యం చేసుకోకూడదు. ఒక సాలిడ్గా ప్రూఫ్ దొరికితే తప్ప జోక్యం చేసుకోలేం. ఎందుకంటే దుర్యోధనుడు ఏమీ వచ్చి భీముడిని ముందు నుంచి తోసేలేదు కదా.
దుర్యోధనుడేమో వచ్చి భీముడు ముందేం కలిపేలేదు కదా. భీముడికి దుర్యోధనుడికి డైరెక్ట్గా ఫైట్ ఏం జరగల చిన్నప్పుడు, అవునా? సో మనకి కరెక్ట్గా ప్రూఫ్లు లేకుండా మనం మిడిమిడి జ్ఞానంతో వెళ్ళి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే చిన్నపిల్లల గొడవలు కాస్త పెద్దవాళ్ళ గొడవలుగా మారతాయి. అది ఆలోచించారు కుంతి విదురుడు. వాళ్ళు ఒక ప్రూఫ్ కోసం ఎదురు చూశారు. అది ఎప్పుడు దొరికింది వీళ్ళకంటే కేవలం ఆ సభలో జూదం ఆడుకుంటున్నప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడే ధర్మరాజుకి కానీ, విదురుడికి కానీ, కుంతికి కానీ, భీష్మాచార్య ద్రోణాచార్యులకు కానీ ఖచ్చితంగా తెలిసింది. వీళ్ళల్లో మనమంటే చాలా కుళ్ళు ఉంది, చాలా వైషమ్యం ఉంది, చాలా కచ్చ ఉంది. ఈ కచ్చ పట్టుకొని మనల్ని నాశనం చేసే వరకు వీళ్ళు పడుకోరు అనే సంగతి వాళ్ళకు అర్థం అవ్వటానికి 30-40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అర్థమైందా నీకు? చిన్నప్పుడు అన్నీ చిన్నపిల్లల ఆటలాగా నడిచింది కాబట్టి దాన్ని పట్టుకొని మనం గొడవలు చేస్తే చిలవల పలవలగా మారి అది పెద్దవాళ్ల గొడవలుగా మారిపోతుంది. సో అన్నదమ్ముల పిల్లలు కాబట్టి సామరస్యంగా ఉండాలని పెద్దవాళ్ళు చేసిన ప్రయత్నం చిన్నప్పటి నుంచి. కానీ దుర్యోధనుడు ఎప్పటికప్పుడు వాడు క్రిమినల్ మైండెడ్తో వాడు వీళ్ళని నాశనం చేద్దామని అనుకున్నాడు. నీకు క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైందా? సో కుంతికి ధర్మరాజుకి చెప్పారు, వాళ్ళు వెళ్ళి విదురుడికి చెప్పారు. కానీ విదురుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక ప్రూఫ్ దొరికిన తర్వాతే మనం దీన్ని సభలో పెడదామని అన్నాడు. అది విషయం. నా 3వ ప్రశ్న కేసీ గారు, క్షీరసాగర మదనం నుంచి చంద్రుడు వచ్చాడు, దాని తర్వాత ఉచ్చిష్ట్రవ అనే గుర్రం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, ఇంకా ఇలాంటివి ఎన్నో క్షీరసాగర మదనం నుంచి వచ్చాయని మీరు నాకు చెప్పాడు. మరి క్షీరసాగర మదనం ముందు చంద్రుడు లేడా, ఉచ్చిష్ట్రవ లేడా, లక్ష్మీదేవి లేదా? ఇది మాకు వివరించవలసినది. ఇది చాలా మంచి ప్రశ్న, చాలా లోతైన ప్రశ్న. మనకి హిస్టరీ అనేది, అంటే నీ వయసు చిన్నది, ఈ ప్రశ్న చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను నేను. నువ్వు ఎప్పుడు పుట్టావు? 2014. 2014లో పుట్టావు. ఇప్పుడేంటి? 2026. 2026. 2014 అనేది మళ్ళీ వెనక్కి వస్తుందా? రాదు. రాదుగా. ఎందుకు రాదు? అది అయిపోయింది కాబట్టి. అది అయిపోయింది కాబట్టి. బట్ అయిపోయిందాన్ని వెనక్కి తీసుకురావచ్చా? తీసుకురాలేం. అంటే ఒకసారి అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఇది అర్థం చేసుకునే వయసు ఒక రోజు వచ్చిన రోజు నీకు అర్థమవుతుంది. సనాతన ధర్మంలో టైం అనేది ఒక స్ట్రైట్ లైన్లో ఉండదు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఉండదు, లీనియర్గా ఉండదు టైం అనేది. అందుకనే దీన్ని ఏమంటామంటే కాలచక్రం అంటాం. మన గడియారం ఎలా ఉంటుంది? క్లాక్ రౌండ్గా ఉంటుంది కదా, అలాగా మనది కాలచక్రం. అంటే ఆ కాలచక్రంలో టైం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సత్యయుగం దగ్గర స్టార్ట్ అవుతుంది. సత్య తర్వాత త్రేత, త్రేత తర్వాత ద్వాపర, ద్వాపర తర్వాత కలి, కలి తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. అందుకనే ఇది కాలచక్రం. మళ్ళీ కలియుగం వస్తుంది, మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, మళ్ళీ ద్వాపరయుగం వస్తుంది. సో ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కామెంట్లలో కూడా చాలామంది రాశారు, అసలు వాసుకిని పెట్టి కదా సముద్రమతనం చేసింది, మరి ఉచ్చిశ్రవ అనే గుర్రం తోక ఎలా ఉంది అని వినిత కద్రూహ మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత కదా వాసుకి పుట్టాడు. మరి ముందెలా మాట్లాడుకున్నారు? ముందే ఆ గుర్రం ఎలా వచ్చిందని అడిగారు కొందరు. అవునా? నారాయణుడు కూర్మావతారంగా మారాడు అంటే అప్పుడు నారాయణుడికి లక్ష్మి లేదా వైకుంఠంలో? లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి వచ్చిందని మనం చెప్తున్నాం. ఐరావతం క్షీరసాగర మదనం నుంచి వచ్చింది అంటే ఇంద్రుడికి అంతకుముందు వాహనం లేదా? అంతే కదా. సో ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చక్రం లాంటిది. మళ్ళీ మళ్ళీ క్షీరసాగర మదనం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు వచ్చాడు క్షీరసాగర మదనం నుంచి అంటే ఇంతకు ముందు పగలు రాత్రి లేవా అనేవి కావు. ఇంతకు ముందొచ్చిన చంద్రుడు అప్పుడు ఉన్నాడు, ఇంతకు ముందొచ్చిన ఐరావతాన్ని ఇంద్రుడు వాడుతున్నాడు, అంతకు ముందొచ్చిన లక్ష్మీదేవితో నారాయణుడు పెళ్లి చేసుకున్నాడు. వినతా కద్రూహలిద్దరూ ఆ గుర్రాన్ని చూసుకొని మాట్లాడుకున్నారు కదా, ఉచ్చిశ్రవ. ఆ గుర్రం ఇంతకు ముందు జరిగిన క్షీరసాగర మదనం నుంచి వచ్చిన గుర్రం. అర్థమైందా నీకు? అంటే శివుడు ఆలాహలం వచ్చింది కదా అందులోంచి,
ఆ ఆలాహలాన్ని శివుడు తాగాడు కదా, అంటే అంతకుముందు తాగకముందు శివుడు కంఠం బ్లూగా లేదా? అంటే అంతకు ముందు ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన క్షీరసాగర మదనంలో శివుడు ఆలాహలం తాగే ఉన్నాడు. అర్థమైందా నీకు? అంటే ఒక ఇన్సిడెంటు మళ్ళీ మళ్ళీ వేరే వేరే మహాయుగాలలో, వేరే వేరే మన్వంతరాలలో, వేరే వేరే కల్పాలలో వస్తూనే ఉంటుంది. అర్థమైందా నీకు? మరి అలాంటప్పుడు 2 ఐరావతాలు, 2 ఉచ్చిశ్రవలు, 2 లక్ష్మీదేవులు ఉంటారా? ఈ డౌట్ రావాలి కదా నీకు. ఉంటారా? 2 సార్లు జరిగిందంటే 2 సార్లు బయటకు వచ్చాయి కదా మరి. ఖచ్చితంగా ఉంటారు. 2 ఉచ్చిశ్రవలుంటాయి, 2 ఐరావతాలుంటాయి, 2 లక్ష్మీదేవులుంటారు. కాకపోతే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైకుంఠం అనేది అనంత వైకుంఠం. వైకుంఠంలో ఎందరో లక్ష్ములుంటారు. స్వామివారిని లక్ష్మీదేవి ఎన్నో రూపాలుగా విభజింపబడి, ఎన్నో రూపాలుగా విడిపోయి స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది. అనంత లక్ష్ములుంటారు. అనంత వైకుంఠాలుంటాయి, ఒక వైకుంఠమే ఉండదు. అర్థమైందా నీకు? అలాగా ఈ ఐరావతం మళ్ళీ ప్రమోట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఇంద్రుడికి మోక్షం వస్తుంది, ఇంద్రుడు పైకి వెళ్తాడు, కొత్త ఇంద్రుడు వస్తాడు. బ్రహ్మకి మోక్షం వస్తుంది, బ్రహ్మ వెళ్ళిపోతాడు, కొత్త బ్రహ్మ వస్తాడు. వాసుకి వెళ్ళిపోతాడు మోక్షం దొరికి. అర్థమైందా నీకు? ఈ ఉన్నవాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మోక్షయోగ్యం పొంది వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ కల్పాలలో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళల్లో కేవలం మార్పు లేకుండా ఉండేవాళ్ళు ఎవరంటే, ఒకవైపు నారాయణుడు, ఇంకోవైపు సదాశివుడు. అందుకనే ఆయన సదాశివుడి పేరేమిటి? మృత్యుంజయుడు. బ్రహ్మతో సహా ప్రతి జీవికి మృత్యు ఉంటుంది. వాళ్ళ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. అంటే ఉచ్చిశ్రవ కద్రూహు వినితకు కనపడ్డ ఉచ్చిశ్రవ గుర్రం తన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకొక గుర్రం ఉంటుంది. ఐరావతం తన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఇంద్రుడే వెళ్ళిపోతాడంటే ఐరావతం ఉంటుందా? అర్థమైందా? వాసుకి సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. మోక్షం అంటే వాళ్ళన్నీ మనలాగా మళ్ళీ కిందకొచ్చి జీవుల్లాగా పుట్టరు. వాళ్ళు పైకి వెళ్ళిన వాళ్ళు మోక్షం పొందుతారు. వాళ్ళంతా మళ్ళీ కొత్త కొత్తవి వస్తుంటాయి. సో మీరు ఎప్పుడన్నా శాస్త్రం చదివినప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పురాణాలు ఇది ఒక సైకిల్. ఇవి మళ్ళీ మళ్ళీ కల్పాలలో వస్తూనే ఉంటాయి. రామావతారం మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది, కృష్ణావతారం మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. అర్థమైందా నీకు ఈ క్వశ్చన్? ఓన్లీ నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, వీళ్ళిద్దరే ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటారు. వాళ్లకు మాత్రం మరణం ఉండదు. ఆన్సర్ అర్థమైందా నీకు? అర్థమైంది. లక్ష్మీదేవి ఒకరే ఉంటారా లేదా చాలామంది ఉంటారా? నేను గతంలో చెప్పాను కదమ్మా, అనంత లక్ష్ములు ఉంటారు. 1 లక్ష్మి, 2 లక్ష్మి, 3 లక్ష్ములు కాదు, అనంతంగా. అంటే ఈ అనాదిగా జరుగుతున్న క్షీరసాగర మదనంలోంచి వచ్చిన లక్ష్ములందరూ కలిసి ఆ వైకుంఠంలో ఉండి నారాయణ్ణి సేవ చేసుకుంటూ ఉంటారు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అష్టలక్ష్మి గుడి అని, అష్టలక్ష్ములని మీరు వింటారు. నీకు ఇప్పుడు అనంత లక్ష్ములు ఉన్నారని చెప్పాను కదా నేను. సో ఎన్నిసార్లు క్షీరసాగర మదనం జరుగుతుందో అన్నిసార్లు లక్ష్మీదేవి వస్తుంది, వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి సేవ చేస్తూ ఉంటుంది. అలా అనంత లక్ష్ములు ఉంటారని చెప్పాను నేను. అనాది కాలంగా జరుగుతున్న క్షీరసాగర మదనం నుంచి అనంత లక్ష్ములు వస్తారు. కానీ నీకు అర్థం కావటం కోసం మన చెన్నైలో ఒక అష్టలక్ష్మి గుడి ఉంది, హైదరాబాద్లో కూడా ఒక అష్టలక్ష్మి గుడి ఉంది. అష్టలక్ష్ములు అంటే 8 మంది లక్ష్ములు, మెయిన్ లక్ష్ములు అంటాం. సో అలాగా వాళ్ళ పేర్లేంటో చెప్తాను నీకు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి, జయలక్ష్మి లేదా విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఇలా నేను చెప్పినవి ఇప్పుడు అష్టలక్ష్ములు మాత్రమే. ఈ అష్టలక్ష్ములలో మళ్ళీ విడిపోయి 8 × 8 64 లక్ష్ములు వస్తారు. అందులోంచి మళ్ళీ విడిపోయి ఇంకా ఎన్నో లక్ష్ములు వస్తారు. అందుకనే లక్ష్మీదేవులు ఎంతమంది ఉంటారు అంటే అనంత లక్ష్ములు ఉంటారు. ఆ అనంత లక్ష్ములు ఒకే స్వరూపమై నారాయణుడి యొక్క చరణారవిందములను సేవిస్తూ ఉంటారు. మీరు ఏదైతే వైకుంఠంలో ఒక పెద్ద ఆదిశేషుడి దగ్గర ఉన్న శ్రీమన్నారాయణ కాళ్ళ దగ్గర ఉండే లక్ష్ములు చూస్తారో మీరు, అలాంటి లక్ష్మీదేవులలో అనంత లక్ష్ములు ఒకటై లక్ష్మీ అంశ అవుతుంది. అనంత లక్ష్మీ అంశాలు ఉంటాయి ఆ లక్ష్మీదేవిలో. ఆమె మెయిన్ లక్ష్మి. సో క్షీరసాగర మదనం నుంచి వచ్చిన లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవిలోకి వెళ్ళిపోతుంది.
అర్థమైందా నీకు? నా 4వ ప్రశ్న కేసీ గారు, మహాభారత కాలంలో భీష్ముడు 250+ సంవత్సరాలు బతికాడు అని మీరు చెప్పారు కదా, అప్పుడు జనాల ఆయుర్దాయం ఎంత? మామూలుగా ద్వాపర యుగం ఆఖరిలో మనుషులు ఎన్ని సంవత్సరాలు బతికేవారు? ఈ మంచి ప్రశ్న. సత్యయుగంలో మనిషి సుమారుగా 1,00,000+ సంవత్సరాలు బ్రతికేవాడు. అదే త్రేతాయుగం వచ్చేసరికి మనిషి యొక్క ఆయుర్దాయం ఒక 75,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాలకు పడిపోయింది. అదే ద్వాపర యుగ స్టార్టింగ్లోకి వచ్చేసరికి మనిషి యొక్క ఆయుర్దాయం కేవలం 10,000 సంవత్సరాలకు పడిపోయింది. అందుకనే త్రేతాయుగం ఆఖరి ఘట్టంలో రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు బ్రతికాడనేటట్లుగా మనకు రామాయణం చెప్తుంది. అలా రాముణ్ణి కన్న దశరథుడు 60,000 సంవత్సరాలు బ్రతికాడన్నట్లుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఇక ద్వాపర యుగం స్టార్టింగ్కి వచ్చేసరికి 5,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలకు పడిపోతూ మహాభారతం జరుగుతున్న టైంకి ద్వాపర యుగంలో చివరాఖరి ఘట్టం. నేను గతంలో చెప్పాను, పరీక్షితుడు కలియుగంలో ఉన్నాడు, కృష్ణుడు కూడా కలియుగంలో 32 సంవత్సరాలు ఉన్నాడు చెప్పాను కదా నేను మహాభారతం చెప్తున్నప్పుడు. సో అంటే కలియుగానికి ద్వాపర యుగానికి మధ్యలో ఉన్న ఒక కస్ప్ ఈ కాలం జరుగుతుంది. అంటే ద్వాపర యుగం అయిపోవస్తుంది, కలియుగం రానొస్తుంది. ఏ రోజైతే దుర్యోధనుడు తొడలు విరిగి ద్వాపర యుగాంతంలో పడిపోయాడు ఆ భీముడి చేతిలో, మరుసటి రోజు పొద్దున్నే కలియుగం వచ్చింది. సశరీరంగా దుర్యోధనుడు పడిపోయి కాలంగా కలియుగ ప్రవేశం జరిగిపోయింది. సో కలియుగం స్టార్టింగ్లో కూడా చూస్తే మనుషులు 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల వరకు బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అలా కాలం గడిచే కొద్దీ, అంటే కలియుగంలో 5,000 సంవత్సరాలు అయింది. ఇవాళ మనం 100 సంవత్సరాలు ఎంతమంది బ్రతుకుతున్నారు? 90-80 బ్రతికితే అది చాలా గొప్ప. ఇక ఈ కలియుగం ముందుకెళ్లే కొద్దీ మనుషుల యొక్క ఆయుర్దాయం తగ్గిపోతూ ఆఖరిగా కలియుగం అంతంలో, అంటే చివరాఖరిగా కలికొచ్చేటప్పుడు మనిషి ఒక 15-20 సంవత్సరాలు బ్రతికితే చాలా గొప్ప. అలా ఈ కాలచక్రం ముందుకెళ్లే కొద్దీ మనిషి యొక్క ఆయుర్దాయం అయిపోతుంది. సో 250+ సంవత్సరాలు బ్రతికిన భీష్ముడు ఆయన కాలానికి చాలా ఎక్కువ బ్రతికాడు. ఆయన డబల్ బ్రతికాడు. ఆయన అంటే కేవలం ఒక 125 సంవత్సరాలు, 130 సంవత్సరాలు మాత్రమే మనుషులు బ్రతికే రోజులవి. ఆయన డబల్ ఏజ్ బ్రతికాడు. ఆయన 250 సంవత్సరాలు. కృష్ణుడు 120 సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద. అర్థమైందా? నా 5వ ప్రశ్న కేసీ గారు, భీష్ముడు కురు సామ్రాజ్య సింహాసనాన్ని కాపాడతానని అధర్మం వైపు యుద్ధం చేయటం ఎలా ధర్మం? భీష్ముడికి తెలీదా దుర్యోధనుడు అధార్మికుడని? మరి ఎందుకు దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు? అలా దుర్యోధనుడి వైపు యుద్ధం చేసిన వారు మంచివాడు ఎలా అవుతాడు? ఇది అంత కాంప్లికేటెడ్ ప్రశ్నేమి కాదు వ్యాసభారతం చదివితే. ఎందుకంటే కురు సామ్రాజ్య సింహాసనాన్ని కాపాడతాను అని భీష్ముడు భీష్మించు కూర్చున్నాడు కాబట్టే కదా వీళ్ళ వైపు యుద్ధానికి వచ్చాడు. ఇంత అధార్మికుల వైపు యుద్ధానికి వచ్చిన వాడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు? ఇది మీ అందరికి వచ్చిన లాజిక్. దీనికి 2 రకాలు, ఒకటి లౌకీకం, ఒకటి అలౌకీకం. లౌకీకం ఏంటంటే భీష్ముడు యుద్ధాన్ని ఖచ్చితంగా నేను కురు సామ్రాజ్య సింహాసనాన్ని కాపాడతాను కాబట్టి దుర్యోధనుడు వైపు యుద్ధం చేశాడు అనేది లౌకీకం. కానీ ఆది పర్వం కానీ మీరు చూసినట్లయితే బ్రహ్మ సభ నడుపుతుండగా బ్రహ్మనే చెప్తాడు, వసువులలో ఒకడైన భీష్ముడు కింద పుడతాడు కాబట్టి నా అంశ కూడా భీష్ముడిని చేరుతుంది. బృహస్పతిగా వచ్చిన ద్రోణాచార్యుడి యందు కూడా నా అంశ ద్రోణాచార్యుడిలో కూడా ఉంటుంది. సో కలిపురుషుడు వచ్చి వికృతంగా ప్రవర్తించి వెళ్ళాడు కదా ఆ బ్రహ్మసభలో. నేను చెప్పాను కలిపురుషుడు చాలా వికృతంగా ప్రవర్తించాడు బ్రహ్మగారి సభలోకి వచ్చి అని. దానికి ఆ కలిపురుషుడిని వాయువు విసిరేశాడు, అందమ తమస్సుకి, నరకలోకాలకి, పాతాళలోకాలకి విసిరేశాడని చెప్పాను. అక్కడ అలా కింద పడిపోయిన కలిపురుషుడు చాలామంది అసురులను ఒకటి చేసి దేవతల మీదకు యుద్ధానికి వస్తాడు. వాడే దుర్యోధనుడు, వాడే యుద్ధానికి వచ్చాడు. అదే కురుక్షేత్ర యుద్ధం, దేవదానవ యుద్ధం ఇది. మరి అలాంటి దేవతలను
ఎన్నో రకాలుగా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తున్న కలిపురుషుణ్ణి మోసం చెయ్యటానికి మోసగాళ్లకు మోసగాడిగా బ్రహ్మ తన యొక్క అంశని భీష్ముడిలోను ద్రోణాచార్యుడిలోని ప్రవేశపెట్టాను అన్న ఈ పాయింట్ వ్యాస భారతం ఆది పర్వంలో ఉంది. ఆ పర్వాని గురించి నేను ఒక పాడ్కాస్ట్ కూడా చేశాను, అది వినండి మీరంతా. సో ఇక్కడ లౌకికం ఏమిటంటే బయటకు కనబడటానికి నేను కురు సామ్రాజ్య సింహాసనాన్ని కాపాడతాను అని భీష్మించు కూర్చున్నాను కాబట్టి భీష్ముడు వచ్చాడన్నట్టుగా మనకు లౌకికంగా కనపడుతుంది. కానీ ఆ దుర్యోధనుడు వైపు ఉండి ఒక రకంగా పాండవులకు ఫేవర్ చేసిన వాడేగా భీష్ముడు. భీష్ముడు వెళ్ళి చెప్పకపోతే, అంటే ఫస్ట్ రోజే చెప్పాడు ధర్మరాజుకి, ఎప్పుడైతే యుద్ధం భారంగా ఉంటుందో చెప్పు ధర్మరాజా, ఆ రోజు వచ్చి నన్ను అడుగు, నేను గెలిచే మార్గం ఏమిటో నేను చెప్తానన్నాడా? అవునా? ద్రోణాచార్యుడు చెప్పేశాడు, ఏ రోజైనా వినరాని మాట నేను వింటే నేను అస్త్ర సన్యాసం చేసేస్తాను, ఆ రోజు నన్ను కొట్టేయచ్చు అని. అంటే ఈ 2 లూపోల్స్ వాళ్లే ఇచ్చారా? మరి వాళ్ళు ఇవ్వచ్చా? ఎందుకంటే అసురులు ఎన్నో రకాలుగా మోసాలు చేసి గెలుస్తుంటారు దేవతలని. అలాంటి అసురులు పనికిమాలిన వాళ్ళు కాబట్టి వాళ్లనే మోసం చెయ్యటానికి వెళ్ళిన ఇద్దరు భీష్ముడు, ద్రోణాచార్యుడు. అది మనం ఆధ్యాత్మికంగా మహాభారతాన్ని అర్థం చేసుకుంటే మీకు ఈ సూక్ష్మం అర్థమవుతుంది. ఒకవేళ లౌకికంగానే అర్థం చేసుకుంటామండి మేము, సూక్ష్మంగా అర్థం చేసుకోమన్నా, అలాంటి భీష్ముడిని 2 సార్లు కృష్ణుడు ఆయన ఒకసారి గుర్రం కొరడాతో ఇంకొకసారి రథచక్రంతో చంపడానికి ప్రయత్నించాడా? సో కృష్ణుడు 2 సార్లు ఆయన వేపుకు దూసుకొని వస్తున్నాడు కాబట్టి ఆయనకి కైజోడ్చి నమస్కరించి తన తప్పుని తెలుసుకున్నవాడై భీష్ముడు సరెండర్ అయ్యాడు అనేది లౌకిక భారతం. కొన్నిసార్లు మనం లోతుగా చూడాలి, బయట కనబడుతున్న కథ లోపలికి చూడాలి. ఆధ్యాత్మిక భారతంలో ఆది పర్వంలోనే బ్రహ్మగారు చెప్పేశారు, నేను వసువుగా పుట్టే ఆ భీష్ముడిలో నా అంశ ఉంటుంది, ప్లస్ బృహస్పతిగా వచ్చే ద్రోణాచార్యుడిలో నా అంశ ఉంటుంది, మేమిద్దరం మాత్రమే ఆ కౌరవుల వైపు యుద్ధం చేసి గెలుపు దేవతలకు వచ్చేటట్లుగా మేము చేస్తాం. అది సూక్ష్మమైన భారతం. నీకు క్లియర్ అయిందమ్మా? కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమోన్నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.